గురుగారు, ధనస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? ధనుస్సు రాశి వారికి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. లాభంలో చంద్రుడు, సప్తమంలో గురువు, తృతీయంలో శుక్ర రాహువులు మంచి ఫలితాలు సాధిస్తారు. అదృష్ట యోగం ఉన్నది. ఏకాగ్రతతో పనులు మొదలుపెట్టండి. మానసిక దృఢత్వం సర్వప్రధానం. విజయ అవకాశాలు చెరువులోనే ఉన్నాయి. ఎంత కృషి చేస్తే అంత ప్రతిఫలం వస్తుందని గమనించండి. ప్రతి పని శ్రద్ధతో చేయండి. సకాలంలో పనిచేయడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది, మేలు జరుగుతుంది. ధన లాభాలు విశేషంగా ఉంటాయి. కృషికి తగిన ప్రతిఫలం ఆర్థికంగా కూడా లభిస్తుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆర్థికంగా సద్వినియోగం చేసుకోవాలి. అందుకు తగిన శ్రమ చేయాలి. ఆర్థిక స్థితిగతులు బ్రహ్మాండంగా ఉన్నాయి. సాహసోపేతమైన కొన్ని నిర్ణయాలు మేలు చేస్తాయి. ప్రతి పనిలో నిబద్ధత అవసరం. సత్యనిష్టతో ముందుకు సాగండి. మీ నిజాయితీ మిమ్మల్ని గెలిపిస్తుంది. న్యాయపరమైన విజయాలు ఉంటాయి. మీరు ఎదురు చూస్తున్న పనుల్లో విజయం త్వరగా లభిస్తుంది. భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. తగిన గుర్తింపు వస్తుంది. పెద్దలు మిమ్మల్ని ప్రశంసిస్తారు. ప్రతిభతో పనిచేసి సంతృప్తికరమైన ఫలితాలను పొందుతారు. కానీ వ్యాపారంలో ఏకాగ్రతతో పనిచేయాలి. ధనస్సు రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? ధనుసు రాశి వారు విష్ణు సహస్రనామాన్ని చదువుకోవటం మంచిది. ధనస్సు రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి? లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది. వారు ఎటువంటి దానాలు చేయాలి? దానాలు అవసరం లేదు.